అమ్మా, కొత్త సంవత్సరం కొత్త విషయంతోనే మీ ముందుకు రావాలనుకుంటున్నాను. ఏ కోడలు కూడా మనసు బాధ పెట్టుకోకండి. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటిని మీరు తేలిగ్గా తీసుకొని ఈ అత్త గుడిసేట్లు ఇలాటోలే అనేసి వదిలేస్తేనే బాగుంటుంది. దాన్ని మనసులో పెట్టుకొని కంటతడి పెట్టుకొని ఈ పండుగ పూట మీరు ఏవి చేయకండి. అసలు అలాంటి కేర్ చేయకండి. అసలు అలాంటి అత్తలని మాటలు కానీ అత్తల బూసులు కానీ మీకు అనవసరం అన్నట్టు ఉంటేనే బాగుంటుంది. ఈ సందర్భం, ఈ సన్నివేశం, ఈ సంఘటన వింటే మీకే అర్థం అవుతుంది. ఒక అత్త మా చిన్న కోడలు మంచిదాయి అని చెప్తుంది. మరి పెద్ద కోడలు దెబ్బింది దీనికి. ఆ కోడళ్ళు ఇద్దరున్నప్పుడు ఇద్దరు మంచి వాళ్ళనే చెప్పాలి, లేకపోతే ఇద్దరు మంచివాళ్ళు కాదని చెప్పాలి. లేకపోతే నీకు ఇష్టమయ్యి నీకు రోకైతే ఎవరు రోకైతే వాళ్ళది నాక్కుని కూకొని ఏదో చెప్పుకోవాలి. అంతేగాని ముఖం మీద మాకు నా చిన్న కోళ్ళు అంటే ఇష్టం అంటే పెద్ద కోళ్ళు ఇష్టం లేదన్నా, నీ ఇష్టంతో దానికి ఏం పని అమ్మ? నీ ఇష్టంతో దానికి ఏం పని? మరి అది కొంటా అత్త పాత్రలో ఉంటావో లేకపోతే పక్కకి తొగిలేస్తుంది. అంతకని ఇంకేంటి నువ్వేం పేక్కలేవు కదా పెద్ద కోడలది. ఆ మాత్రంకి నలుగురు దగ్గర నా చిన్న కోళ్ళు మంచిదాయి అంటే పెద్ద కోళ్ళు మంచిది కాదనే కదా అర్థం. నీ మంచితనం నీ సర్టిఫికేట్ ఎవడకు కావాలి? నీ కొడుకు చెప్పుకో. అంతేగాని నీకేంటి నోరు దోలలాగా ఉంచుకో. నోరు అత్తమై ఉండి నోరు ఉంది కదా నీ పెద్ద తరహాలో వ్యవహరించుకుంటే పిచ్చి 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 వాగేవనుకో, మరి నాలాంటి కోళ్ళు ఏటనాలో అదే అంటది. చిన్న కోళ్ళ మంచిదై 10 మందితో చెప్తేప్పుడు పెద్ద కోళ్ళు మంచిదై కాదనా? మరి మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు. నువ్వు మనవలు మనవరాళ్ళు అందరిని ఒకలాగే చూడాలి. ఒక మనవరాలకు ఒకలాగా, ఒక మనవడికి ఒకలాగా చూస్తామంటే నీది గుడిసెటు బుద్ధి అని తెలుసుకుంటారు. అంతే తెప్పిస్తే ఇంకేమీ లేదు. అత్తవి హుందాగా ఉంటే నీ అత్తతనం గౌరవం నీకు దక్కుతాయి. నువ్వు ఇలాంటి ఎదమాటలు ఆడేవనుకో, నీకే ముందు ముందు ఉండదు ముచ్చట్ల పండుగలు. నీకు ముందు ముందు ఉంటుందమ్మా అత్త ముచ్చట. అందుకని ప్రతి అత్త కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నాకు ఆ మనవడు ఇష్టం, నాకు ఈ మనవరాలు ఇష్టం, నాకు చిన్న కోడలు ఇష్టం అని పిచ్చి పిచ్చి వాగుళ్ళు మానేసి నీ మనసులో పెట్టుకొని మీకు దూలంటే వెనక ముందు కొంచెం డబ్బు వాళ్ళకి ఇచ్చుకోండి. అంతే. తెప్పిస్తే పిచ్చి పిచ్చిగా కోళ్ళ ముందు అవహేళన చేసి మీరు ఆభాస పాలైపోకండి. అందరు కోడళ్ళు ఊరుకుంటారని అనుకుంటున్నారేమో. ఇంకా కొంతమంది అత్తలు జానాలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొందరికి చెప్తారు, పురమాయిస్తారనమాట. మా చిన్న కోళ్ళ మంచిదే అని చెప్పండి. ఈ పెద్ద కోళ్ళది ఎక్కడ కనిపిస్తుంది. ఆ చిన్న కోళ్ళు మంచిది అయ్యేటమ్మా అంటే ఇదేం దెంగింది నీకు? పెద్ద కోళ్ళు నీకు దెంగినదా? నోరు మూసుకుని ఉండలేవా? ఎవరి చేత అనిపించాలా అంటే డైరెక్ట్గా అనలేవు, డైరెక్ట్గా అన్నా దాంతో సారలేవు కాబట్టి ఇండైరెక్ట్గా ఇతరులతో అనిపిస్తావు. ఆ అండిన కూతుర్లకైనా గాడిద కొడుకులకైనా సిగ్గు లజ్జ ఉండొద్దు వాళ్ళ ముఖం మీద అడగడానికి, అనడానికి. ఊరుకుంటే ఇలాగే అంటారు. కానీ నాలుగు ఇచ్చేసావనుకో కింద మీద కలిసి, అప్పుడు ఏటవుతుంది నీ పెద్దతనం? అడిగిన వాళ్ళకి ఏటవుతుంది? ఈ చెప్పిన దానికి ఏటవుతుంది? ఇల్లులు వల్లకాళ్ళు చేసుకోవడం తెప్పిస్తే ఇలాంటి అర్థం పర్థం లేని దీనితో నీకు ఇష్టాలు సస్తాలు మీరు ఉంచుకుంటే ఉంచుకోండి. ఒక కొడుకు మంచోడు, ఒక కోడలు మంచిదయి, ఒక మనవడు మంచోడు, ఇలాంటివన్నీ ఎందుకు పనికిరానివి? అత్తలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని వ్యవహరించుకుంటే కోడళ్ళ దగ్గర గౌరవం దక్కుతుంది. లేకపోతే అత్తరికి దెంగే కాలం పోయింది. మీకు చూడవలసిన అవసరం కోడళ్ళకి లేదు. మర్యాదగా హద్దుల్లో ఉన్నారా మీకు నెత్తిని పెట్టుకుంటారు. మీరు ఎదపు కేసాలు ఇలాంటివన్నీ వేసారు అనుకోండి, చిన్న కోళ్ళ మంచిదై పెద్ద కోళ్ళ మంచిదై కాదు, మా ముఖం ముందు అడగండి, ఇలాంటివన్నీ వేసారు అనుకోండి, వాళ్ళకి కారం లేచిపోద్ది కోడళ్ళకి. మరి వాళ్ళు ఏం చేసినా సరే మీరు పడవలసిందే. ఎందుకంటే మీ గుడి సైడ్ బుద్ధి తప్పు అయ్యేటప్పుడు వాళ్ళకి ఇది కాండం ఎందుకు?
ఇద్దరు కోడలు ఉంటారు. ఇద్దరు కోళ్ళతో నవ్వుకొని మాట్లాడరాదా? చిన్న కోళ్ళకి నీకే కావాలంటే వెనక్కి ఇచ్చుకోరాదా? పొగుడుకోరాదా? నాక్కోరాదా? పీక్కోరాదా? ఆ? ఇవన్నీ ఎందుకే ఇతరులతో చెప్పడం? అందుకని అత్తలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని, హృదయం దగ్గర పెట్టుకొని, ఎక్కడ ఎక్స్‌ప్రెస్ చేయాలో అక్కడ ఎక్స్‌ప్రెస్ చేసుకొని, మీ మనసుల్లో ఉంచుకొని, మీకు ఇష్టమైతే నాక్కోనో, పీక్కోనో ఉండండి. అంతేగాని ఓపెన్‌గా పెద్ద కోడలికి అవహేళన చేయడానికి ప్రయత్నాలు చేయకండి. చేస్తే ఆ తర్వాత పర్యవస్థానాలు ఇంకొకలాగా ఉంటాయి. ఇచ్చిన మర్యాద ఇవ్వదు. హ్మ్. నీకేం చెప్పాలో అదే చెప్తది 10 మందిలో. నీకు ఇంకా సిగ్గు రాకపోతే 10 మందిలో కాదు, నీ మొగుడు ముందు నీ పరువు తీసి పందిరేసేస్తది. ఆ పరిస్థితి తెచ్చుకునే వరకు నువ్వు వెళ్ళావంటే నీకే నష్టం. అందుకని అత్త జాబు ఎంత గౌరవంగా ఉంటే అంత బాగుంటుంది. అందరితోని సక్రంగా ఉండు. నీకు ఇష్టమైతే వెనకాతల ఏదో నొక్కో. అంతేగాని ముందు మనుషులకి అవహేళన చేయడం, ఇష్టం లేదని చెప్పడం, నీ తెలివి తక్కువతనానికి నిదర్శనం తెప్పిస్తే అందులో నువ్వు సాధించేది ఏమీ లేదు. ఇందు మూలంగా ఈ వీడియో మూలంగా అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అత్తలు ఎంత కంట్రోల్‌లో ఉండాలో. అతిగా, అనవసరంగా ఆ! ఇష్టం వచ్చినట్టుగా పేలాపన పేలితే ఆ! రోజులు పోయాయి. అత్త పోస్టులకి ఎసర్లు వచ్చే రోజులు వచ్చినాయి. ఏ కాలో చెయ్యో పడిపోతే నీకు ఇత్తిరి పత్తిరియరు. ఆ సంగతి తెలుసుకొని అందరితో మంచిగా ఉన్నట్టుగా అత్తలు ప్రవర్తించండి. కోడళ్ళు కూడా హ్మ్, చక్కగా తగువు తంటాలు లేకుండా అర్థం చేసుకోండి. అంతేగాని పిచ్చి పిచ్చి వాటికి అదేదో అన్నదని నువ్వేదో కంటతడి పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు. కోడళ్ళు కూడా అమాయకత్వంతో ఉండకండి కోడళ్ళు. ఆ! ఇలాంటి గడుసు పిండాలన్న అత్తల దగ్గర మాత్రం అమాయకంగా ఉంటే కుదరదు. కొరకరాని కొయ్యల్లాగా ఉండాలా, కొయ్యి కూడా తోసియాలి. అలాగుంటేనే మీ బ్రతుకులు బాగుంటాయి. జడవకండి. అత్త గాని, మామ గాని, మొగుడని జడవకండి. జడిస్తే ఇంకా జడిపిస్తారు, ఇంకా అవహేళన చేస్తారు, ఇంకా అనేక రకాలుగా చేస్తారు. కాబట్టి ఇందు మూలంగా నేను చెప్తున్నది ఏంటంటే అత్తలందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముందు కాలాన్ని పరిగణలోకి తీసుకొని అందరితోని సఖ్యంగా, సక్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. హెచ్చుతగ్గులు, ప్రేమలు, అభిమానాలు మీ మనసులో దాసుకోండి. మీకు అవసరమైతే ఎవరితోనో 4 డబ్బులు ఇచ్చుకోండి. అంతేగాని ఓపెన్ అయిపోకండి. ఓపెన్ అయిపోతే అల్లరి పాలైపోతారు మీరే. కోడళ్ళు ఏదైనా పడవలసింది కూడా మీరే. జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఉంటాను మరైతే.